वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 33వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. రాసక్రీడలలో చివరి ఘట్టం. ఇందులో స్వామివారు గోపికలతో పాటుగా చక్కగా రాస నృత్యోత్సవాన్ని చేస్తూ అలిసిపోయి చివరికి జలక్రీడలు కూడా ఆడి తర్వాత ఆ బృందావన ఉపవనాలలో క్రీడించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ క్రీడించిన తర్వాత పరీక్షిత్ మహారాజు మళ్ళీ ప్రశ్నించటము, దానికి సుఖయోగేంద్రుల వారు వివరణ మొదలైనటువంటివన్నీ కూడా ఈ అధ్యాయం చెప్పబోయేటువంటి ఘట్టాలలో వ్యాసుడు వారు వర్ణించారు. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. దీంట్లో మనం నిన్నటి ప్రవచనంలో మనం 18 శ్లోకాలు 17 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. ఈ విధంగా స్వామివారు అర్భకః యథా స్వప్రతిబింబ విభ్రమః. అర్భకుడు అంటే బాలుడు, చిన్నపిల్లవాడు ఒక అద్దంలో చూసి తన బింబంతో తానే ఏ విధంగా అయితే ఆడుకుంటూ ఉంటాడో, రమిస్తూ ఉంటాడో, ఆనందిస్తూ ఉంటాడో, ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ హాయిగా ఆనందపడుతూ ఉంటాడో, అట్లా ఆ చిన్న పిల్లవాడి యొక్క స్వరూపంలో అతడు ఆనందించే విధంగా ఈ విధంగా ఇక్కడ స్వామివారు కూడా అంతమంది గోపికలలో ఓ పక్కన తాను అవతారం అంతమంది అవతారాలతో ఉన్నప్పటికీ కూడా ఎంతమంది గోపికలు ఉన్నారో అంతమంది శ్రీ కృష్ణ పరమాత్ములు అక్కడ ఉన్నారు. అన్ని రూపాలలో ఉన్నా కూడా వాళ్ళల్లో కూడా తన ప్రతిబింబాన్నే చూసుకుంటున్నట్టుగా రమించాడు స్వామి. వాళ్ళు ఏ విధంగా కృష్ణుడి దగ్గర నుంచి ఎటువంటి ప్రేమనైతే ఆస్వాదించాలని అనుకుంటున్నారో పరమాత్ముడు కూడా అలాగే కోరు. అంటే వారి యొక్క చేష్టల్ని బట్టి, వారి యొక్క ఆలోచనని బట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రవర్తించుకుంటూ వచ్చాడు. పరమాత్మ నుంచి కూడా అటువంటి చక్కటి అనురాగాన్ని పొందారు గోపికలు కూడా. అయితే ఇక్కడ మనం ఎప్పుడు కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే, అర్భకః అనేటువంటి పదాన్ని ప్రయోగించారు అంటే దాని అర్థం ఏంటంటే ఎటువంటి వికారములు లేనటువంటి వాడు అని. అతడిలో ఎటువంటి వికారాలు ఉండవు, అట్లాంటి బాలుడి వలె రమించాడు అని చెప్పడం అక్కడ. అంటే స్వామివారి యొక్క ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ముందు ముందు కూడా ఇంకో శ్లోకంలో వస్తుంది, అది కూడా మనం చెప్పుకుంటాం. ఆ తర్వాత జరిగిన ఘట్టం ఏంటంటే, గోపికలు వాళ్ళ యొక్క పారవశ్యాన్ని ఎంత పారవస్యాన్ని పొందుతున్నారు అనేటువంటిది 18వ శ్లోకంలో వర్ణిస్తున్నారు. తదంగ సంగ ప్రముదాకులేంద్రియా కేశాందుకూలం కుచపట్టికాం వా నాంజ ప్రతివ్యోఢుమలం వ్రజస్త్రియో విస్రస్తమాలాభరణ కురుద్వః. హే కురుద్వః, కురువంశానికి రాజైనటువంటి ఓ పరీక్షిత్ మహారాజా అంటూ సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్కి వాడినటువంటి సంబోధన వాచకం. కురువంశనాథ పరీక్షిత్ మహారాజా. తదంగ సంగ, తత్ అంగ సంగ, ఆ పరమాత్ముడి యొక్క శరీరముతో సంగమైపోయినటువంటి, మిశ్రితమైపోయినటువంటి తదంగ సంగ, పరమాత్ముడి యొక్క అంగముతో
ఆ స్పర్శతో ఈ గోపికల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ప్రముదాకులేంద్రియా, ఆకుల ఇంద్రియా, అంటే వారి యొక్క ఆనందం వర్ణనాతీతం. ఇంకా మోహవశులైపోతున్నారు, పరవశులైపోతున్నారు, పరమ ఆనందభరితులైపోతున్నారు. ప్రముదాకులేంద్రియ, ఆ ఆనందంలో, ఆ నృత్యం చేస్తూ ఆ కేరింతలతో, ఈ ఆనందంలో వాళ్ళ యొక్క అలంకారాదులు గాని, వస్త్రాభరణాదులు గాని మొదలైనటువంటివి ఏవి కూడా వారు మళ్ళీ తిరిగి సరిచేసుకునేటువంటి స్థితిలో లేరు అని వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. కేశాన్ దుకూలం కుచపట్టికాంబా, వాళ్ళ యొక్క కేశములు ఆ ఎగిరినప్పుడు వాళ్ళ యొక్క ముంగురులు, వాళ్ళ యొక్క జడలు మొదలైనటువంటివన్నీ, ఆ జడలో పెట్టుకున్నటువంటి ఆభరణాలు, పుష్పాలు, మాలలు, చక్కటి వస్త్రాలు, దుకూలం కుచపట్టికాంబా, ఉత్తరయం మొదలైనటువంటివి, అలాగే విస్రస్త మాల ఆభరణ, ఆభరణములు, అలా చల్లాచెదరైపోయినటువంటి మాలలు గాని, ఆభరణములు గాని, ఇవేమీ కూడా నా అంజ ప్రతివోఢుమలం వ్రజస్త్రియ, వ్రజస్త్రీలు స్వామివారి యొక్క ఆ గోపికలు నాట్యం చేస్తున్నటువంటి ఆ ఆనంద ఉత్సవంలో, రాసోత్సవంలో అంజహ, అంజహ అంటే వెంటనే, వెంటనే ప్రతివోఢుం న అలం, వాటిని వెంటనే సరిచేసుకునే స్థితిలో లేరు వారు, సమర్థులు కాలేకపోయారు. వెంటనే ఆ చెదిరినటువంటి ఆ జుట్టుని గాని, ఆ ఊడిపోయినటువంటి ఆ ఆభరణాలు గాని, శరీరం నుంచి జారిపడిపోయినటువంటి మాలలు గాని, ఇవన్నీ మళ్ళీ తిరిగి సరిచేసుకునేటువంటి స్థితిలో వాళ్ళు లేరు. అంత ఆనంద పారవశ్యంలో మైమరిచిపోయి ఉన్నారు వాళ్ళందరూ కూడా. అట్లాంటి ఆ రాసోత్సవంలో వీళ్ళే కాదు, పైనుంచి చూస్తున్నటువంటి ప్రేక్షకులు కొంతమంది ఉన్నారు. ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది 9వ శ్లోకంలో వర్ణిస్తున్నారు. ఇంత రాసోత్సవం చూస్తూ భగవంతుడి యొక్క ఈ రాస క్రీడని చూసేటప్పటికి పైన కృష్ణ విక్రీడితం వీక్ష్య ముముహు ఖేచర స్త్రియః కామార్థితాశ్చ శశాంకశ్చ సగణో విస్మితోభవత్. కృష్ణ విక్రీడితం వీక్ష్య, కృష్ణ పరమాత్ముడి యొక్క ఈ క్రీడ, రాస క్రీడోత్సవాన్ని చూసి, నృత్యోత్సవాన్ని చూసి, ఖేచర స్త్రియ, ఖేచరులు అంటే ఖమ్ అంటే ఆకాశము, ఖేచరులు అంటే ఆకాశమునందు సంచరించేటువంటి స్త్రీలు ఎవరైతే ఈ ఉత్సవాన్ని తిలకిస్తున్నారో, అది దేవతలు గాని, అప్సరసులు గాని, గంధర్వులు గాని, ఆ స్త్రీలందరూ కూడా ముముహు మోహపరవశులైపోయారు. ఈ ఉత్సవాన్ని చూసి, రాసోత్సవాన్ని చూసి వాళ్ళందరూ కూడా ఈ భగవంతుడి యొక్క కలయిక, ఆ గోపికలతో కూడినటువంటి ఆ కలయిక, ఆ ఉత్సవం చూసి వీళ్ళల్లో కూడా ఆ ఆ మోహం అనేటువంటిది వీళ్ళకు కూడా కలిగింది. ఒకసారి ఆ భగవంతుడితో మనం కూడా ఆడితే బాగుంది, మనం కూడా నృత్యం చేస్తే బాగుంది. కామార్థిత, అది వాళ్ళ పరిస్థితి. అంటే భగవంతుడితో కలయికని కోరి వాళ్ళు కూడా మోహవశులైపోతున్నారు అక్కడ. ఎందుకు ఈ జన్మ, మనం కూడా ఆ జన్మలో అక్కడ పుట్టింటే ఈ పాటికి మనం కూడా హాయిగా స్వామివారితో క్రీడించే వాళ్ళం కదా అని చెప్పి ఇక వాళ్ళ జన్మను వాళ్ళే తిట్టుకునే స్థాయికి వచ్చేసారు. మనం ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం, దేవతల ఉండి ఏం ప్రయోజనం, గంధర్వ జన్మ అయితే ఏం ప్రయోజనం, అక్కడ వాళ్ళతో ఆడలేకపోతున్నాం. ఈ విధంగా ఓ పక్కన వాళ్ళల్లో వాళ్ళకి బాధ కలుగుతుంది, కృష్ణ పరమాత్మతో ఆ విధంగా రమించాలని, క్రీడించాలని వాళ్ళకు కూడా మోహవశులైపోతున్నారు. ఆ విధంగా ఉంది దృశ్యం చూసేటువంటి ప్రేక్షకులకి. అంత లీనమైపోయేట్టుగా ఉండాలి ఎప్పుడు కూడా. ఆ రంగస్థలం ఏమిటి, ఆ నటులు ఏమిటి, ఆ వెనకాల మృదంగ వాయిద్యాలు మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకున్నాం. గానాలు ఉన్నాయి, వాయిద్యాలు ఉన్నాయి, పక్క వాయిద్యాలు ఉన్నాయి, ఓ పక్కన ఝుంకారాలు, నాదాలు ఉన్నాయి, తుమ్మెదల ఝుంకారాలు ఉన్నాయి, పైన చక్కటి దుందుబులు మోగుతున్నాయి. ప్రేక్షకులు అద్భుతమైనటువంటి ప్రేక్షకులు. ఎట్లాంటి ప్రేక్షకులు? విజ్ఞానవంతులైనటువంటి ప్రేక్షకులు. ఎలా పరమాత్ముని యొక్క భావాన్ని అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకునేటువంటి ప్రేక్షకులు దొరికారు అక్కడ. అట్లాంటి వాళ్ళతో సమస్య ఉంది. కాబట్టి శశాంకశ్చ సగణం విస్మితో భవత్. శశాంక, చంద్రుడు కూడా వారి యొక్క గణంతో, గణం అంటే ఏముంటుంది? కుటుంబమే. చిన్న కుటుంబమా చంద్రుడిది? 27 నక్షత్రాలు మొత్తం భార్యలు. కాబట్టి సపరివారంగా వచ్చినటువంటి చంద్రుడు కూడా ఈ దృశ్యాలు చూస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కటే రూపమైన, చిన్నవాడు ఒకటే రూపం అనుకున్నాం, ఇన్ని వందల మంది గోపికలతో, ఇన్ని వందల రూపాలతో వాళ్ళు ఏ విధమైనటువంటి ఆప్యాయతానురాగాలు ప్రదర్శిస్తున్నారో అదే విధంగా స్వామివారు కూడా అలా ప్రదర్శిస్తూ ఏమాత్రము వికారం లేకుండా నిశ్చలంగా ఉన్నాడు అని చెప్పి విస్మితో అభవత్, ఆశ్చర్యపోయాట చంద్రుడు కాస్త.
చెలించకుండా ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఇంకెవరిలో ఉండదు. అందువల్ల చంద్రుడు ఆశ్చర్యపోయాడు. శశాంకశ్చ సగణ, పైగా శరత్కాల వెన్నెల. తాను ఏ విధంగా ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా స్వామివారు ఏమాత్రం చెలించకుండా ఈ విధంగా ఉన్నారే అంటే దాని అర్థం ఏమిటి? కాముణ్ణి జయించారని కాదు స్వామి అక్కడ. పరమాత్ముడు కాముణ్ణి జయించేశారు అక్కడ. మన్మధుణ్ణి జయించేసినటువంటి మహానుభావుడు ఆయన. ఆశ్చర్యపోతున్నాడు. అటు చంద్రుడి వెన్నెలేమిటి, అటు వసంతడి యొక్క పరవశాలేమిటి, పుష్పాల సుగంధాలేమిటి, వీటన్నింటినీ అతీతమైనటువంటి స్వామి ఆయన. అందుకే పైన ఆ శ్లోకంలో కూడా స్వప్రతిబింబ విభ్రమ అని చెప్పేశారు. తన ప్రతిబింబంతో బాలుడు ఆడుకుంటున్నట్టే, అంతే. దాంతో శశాంక సగణో విష్మితో అభవత్. కృత్వా తావంతమాత్మానం యావతీర్గోపయోషితః రేమే స భగవాన్ స్థాభిరాత్మా రామోపి లీలయా కృత్వా. ఇక అక్కడి నుంచి ఆ గోపికల యొక్క ఆసక్తిని బట్టి, ఆ గోపికల యొక్క సంఖ్యని బట్టి స్వామి ఏ విధంగా రమించారు, ఆనందించారు అనేది వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. కృత్వా తావంతమాత్మానం యావతీర్గోపయోషితః. గోప స్త్రీలు ఎంతమంది అయితే, యావతీ ఎంతమంది అయితే ఉన్నారు, ఎన్ని వందల మంది గోప స్త్రీలు అయితే ఉన్నారు, తావంతం ఆత్మానం కృత్వా అన్ని వందల మంది కృష్ణావతారాలతో స్వామి తన రూపాన్ని అక్కడ ప్రతిబింబాలుగా పట్టిపెట్టి అక్కడ ఎవరికి ఏ విధమైనటువంటి ఆప్యాయత కావాలో స్వామి నుంచి ఆ ఆప్యాయతని పంచుతున్నారు. ఒక గోపకాంతకి ఆలింగనం కావాలి, ఒక గోపకాంతకి అలా చూస్తూనే ఉండాలి, ఒక గోపకాంతకి కరస్పర్శ కావాలి. ఈ విధంగా ఏ గోపకాంతకి ఏ విధంగా కావాలో ఆ గోపకాంతకి కావలసినట్టుగా ఎంతమంది సంఖ్యలతో ఆ గోపకాంతలు ఉన్నారో అంతమంది శ్రీకృష్ణ పరమాత్ముడిగా అక్కడ వాళ్ళని ఉంటూ, వాళ్ళ దగ్గర ఉంటూ రేమే స భగవాన్, ఆ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు రేమే రమించాడయ్యా, క్రీడించాడు, రాసోత్సవం చేశాడు. తాభిహి ఎవరు? ఆత్మా రామోపి లీలయ. ఆత్మారామ. ఇంతకీ ఇటువంటి పదాలన్నీ ఇక్కడ ఒక చోట మాత్రమే ప్రయోగిస్తారు. ఆత్మారాముడు అంటే తనలో తాను మాత్రమే రమించేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అంటే దాని అర్థం ఏమిటి? పక్కవాడు నువ్వెంత ఇచ్చేసినా కూడా, ఎంత ఏ విధంగా ప్రోత్సహించినా కూడా, చంద్రుడు లాంటి వాడు వచ్చి, వసంతుడు లాంటి వాడు వచ్చి, మన్మధుడు లాంటి వాడు వచ్చి, అలా చంచలమైనటువంటి వాళ్ళు వచ్చి ఈ విధంగా ప్రోత్సహించేటప్పటికీ చెలించిపోయేటువంటి చిన్నపాటి మనస్తత్వం కాదు ఆయన. ఆత్మారాముడైనటువంటి యోగుల యొక్క ఆత్మలలో ఉండి వాళ్ళతో రమించేటువంటి వాడు స్వామి. కాబట్టి ఆత్మారామ అటువంటి సంబోధన వాడతారు అక్కడ. అటువంటి వాడు ఇంతమంది గోపికలతో తన ప్రతిబింబాలుగా భావించుకుని రేమే భగవాన్ తాభిహి ఆ గోపికలందరితో పాటు రాముడు శ్రీకృష్ణ పరమాత్ముడు లీలయా రేమే, అవలీలగా సునాయాసంగా హాయిగా వాళ్ళతో పాటు రమించాడు అని చెప్పి వర్ణించారు. ఆ తర్వాత అక్కడి నుంచి అలిసిపోయారు. నృత్యోత్సవం చేసి 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 ఆ రాత్రి తాసామతి విహారేణ శ్రాంతానాం వదనాని సహ ప్రామృజత్ కరుణ ప్రేమ్నా శంతమేనాంగ పాణినా. తాసామతి విహారేణ శ్రాంతానాం వదనాని సహ. ఆ కృష్ణ పరమాత్ముడు శ్రాంతానాం వదనాన్ని, ఆ గోపికల యొక్క అలిసిపోయినటువంటి వదనములు చూసి ఆ ముఖార విందాలు ఎట్లా ఉన్నాయి వాళ్ళందరివి కూడా, ఆ గంటల సేపు నృత్యోత్సవం, ఆ రాస నృత్యోత్సవం చేసి 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 రమించి రమించి ఆనందించి శ్రాంతానాం అలిసిపోయి చివరికి వారి యొక్క స్వేద బిందువులు అలా మంచు బిందువుల్లాగా కారిపోతూ అలా తడిసిపోతూ పక్కన పైన చెప్పారు. వస్త్రాభరణాదులు వాటి యొక్క పరిస్థితి ఎలా ఉందో కూడా, అవి ఎలా ఉన్నాయి, ఉండవలసిన ప్రదేశంలో ఉన్నాయా లేవో వాళ్ళకి గమనించలేదు. అవి సర్దుకునే పరిస్థితులు కూడా వాళ్ళు లేరు. అట్లా ఎందుకని? తాసాం అతి విహారేణ. అతి విహారేణ అంటే ఎంతో సేపు ఈ విధంగా రమించినటువంటి కారణంతో, అతి విహారేణ అత్యంతమైనటువంటి ఆనందోత్సవంలో ఎక్కువ సేపు గడిపిన సందర్భంగా. ఇక్కడ ఈ పదాన్ని విడదీస్తే మా అనే స్థానంలో తాసాం అతి విహారేణ విడదీస్తే, ఈ అక్షరం ప్లేస్ లో తాసాం రతి విహారేణ అని కూడా పాఠాంతరాలు ఉన్నాయి వేరొక పుస్తకాలలో.
తాసాం రతి విహారేణ, ఈ విధంగా రాసోత్సవంలో అలసిపోయినటువంటి గోపికలకి అనర్థం. ఆ గోపికలందరికీ కూడా పరమాత్ముడు చూశాడు, పాపం అలసిపోయినారే ఇంతసేపు అని చెప్పి కరుణా స్వభావుడు, కరుణా సముద్రుడైనటువంటి కృష్ణ పరమాత్ముడు ప్రేమ్న, ఎంతో ప్రేమతో వాళ్ళందరి మీద శంతమేన అంగ పాణిన తన చేతితో, తన యొక్క చేతితో ప్రేమగా చక్కగా శంతమేన అనేటువంటి పదం వీడు తీసుకోవాలి. శంతమేన అంటే సుఖకరమైనటువంటి చల్లనైనటువంటి పద్మాల వంటి కరపద్మాలని తన కరపద్మాలతో వాళ్ళ యొక్క వదనాలు, ఏవైతే అలిసిపోయినటువంటి వదనాలు ఉన్నాయో వాటి దగ్గరికి వచ్చి మెల్లగా అలసిపోయావా అంటూ ప్రామృజత్ అంటే చక్కగా చూడవటం ఆ చేతితో, ఎంత అలసిపోయావు అని చెప్పి ఒకసారి ముఖాన్ని ఆ పైనుంచి కింద దాకా ఇలా కరస్పర్శతో ఇలా అనేటప్పటికి మొత్తం అంతా మాయం. మళ్ళీ ఉత్సాహం వాళ్ళలో, ఆ శ్రమ పడినటువంటి శ్రమ అంతా ఆ కరస్పర్శతో దూరం చేసేస్తున్నారు స్వామి. అంతమందికి ఒక్కడే చేయట్లా, ఒక్కొక్క గోపిక దగ్గర మళ్ళీ ఒక్కొక్క కృష్ణుడు ఉన్నాడు. ఆ పరమాత్మలందరూ కలిసి ఆ గోపికలకి ఆ విధంగా కరస్పర్శతో సుఖాన్ని కలిగించి మళ్ళీ చక్కగా వాళ్ళలో ఆనందాన్ని కలిగిస్తున్నారు. అంటే మనం ఈ కరము అనేటువంటిది చెప్పాం, శ్రాంతమైనటువంటి ప్రాణుల యొక్క ఆ బాధని తొలగించడానికి ఉపయోగించే దివ్యమైనటువంటి అభయహస్తం ఆ కరపద్మాలు. అటువంటి కరపద్మాన్ని ప్రామృజత్ కరుణ ప్రేమ్న శంతమేన అంగ పాణిన, ఇక్కడ అంగాన్ని ప్రయోగించారు. అంగ అనేటువంటిది ఇక్కడ ఓయి అనేటువంటి సంబోధన వాచకం. ఇక్కడ ఎవరికంటే సంబోధన, ఇది పరీక్షిత్తుకి సుఖమహర్షి వాడినటువంటి సంబోధన వాచకం. ఓ మహారాజా, పరీక్షిత్ మహారాజా, సహా శ్రీకృష్ణ అని దాని అర్థం. పక్కన సహా పెట్టారు కాబట్టి ఆ శ్రీకృష్ణుడు తన యొక్క మృదువైనటువంటి సుఖకరమైనటువంటి చల్లటి చేతులతో, ఎందుకంటే పద్మాలు చల్లగా ఉంటాయి, నీటితో పుట్టాయి, సహజంగానే ఉంటుంది, మెత్తగా ఉంటుంది, చంద్రుడిలాగా ఉంటుంది. అట్లాంటి చంద్రకిరణాల వల్లే చల్లగా ఉన్నటువంటి ఆ శంతమేన పాణిన, సుఖాన్ని ఇచ్చేటువంటి ఆ పాణితో ప్రేమతో ఇది ఉండాలి. ప్రామృజత్ కరుణా సముద్రుడైనటువంటి ఆ స్వామి వారి శ్రమనంతా తీర్చాడయ్యా, ఇంకేం కావాలి ఇంకా ఆ గోపికలు. ఆ తర్వాత స్వామి అక్కడి నుంచి ఆ విధంగా మళ్ళీ చక్కగా శ్రమ పోయేటప్పటికి స్వామి వారి యొక్క ప్రేమకి ముగ్ధులైపోయినటువంటి ఆ గోపికలందరూ కూడా చక్కగా స్వామి యొక్క కీర్తిని గానం చేస్తూ ఉన్నారు, పుణ్యమైనటువంటి గానాన్ని. గోప్యస్ఫురత్ పురట కుండల కుంతల త్విగండ శ్రియాసురధి సుధితహాస నిరీక్షణేన గోప్యస్ఫురత్ పురట కుండల కుంతల త్విగండ శ్రియాసుదితహాస నిరీక్షణేన మానం దదత్య వృషభస్య జగుఃకృతాని పుణ్యాని తత్కర రుహస్పర్శ ప్రమోదాః మానం దదత్య వృషభుడు పరమాత్ముడు అంటే పురుషోత్తముడైనటువంటి వాడు, పురుష సింహం. మగవాడంటే ఆయన ఒక్కడే అంతే. అందువల్ల వృషభస్య ఆ పరమాత్ముడు చేసినటువంటి పుణ్యాని కృతాని, ఏవైతే పుణ్య లీలలు ఏవైతే చేశాడో ఆ పుణ్యమైనటువంటి లీలలన్నీ కూడా వీళ్ళందరూ కూడా జగుహు గానం చేస్తూ ఉన్నారట, స్వామివారి యొక్క కీర్తిని గానం చేస్తున్నారట. ఎవరు? ఈ గోపికలు. ఎట్లాంటి గోపికలు అనేది వర్ణిస్తున్నారు ఇక మిగతా పదాలలో. తత్కర రుహస్పర్శ ప్రమోద, పైన ఏం చేశాడు స్వామి? బాగా అలిసిపోయినటువంటి వారి యొక్క ముఖాలతో అలా తన కరస్పర్శనిచ్చాడు. ఆ కరస్పర్శ ఇదిగో ఇంతకి దారి తీసింది. తత్కర రుహ స్పర్శ ప్రమోదాహ, ఆ పద్మము వంటి కరపద్మాల యొక్క స్పర్శకి ప్రమోదాహ పులకిత గాత్రులైపోయి పరమానంద భరితులైపోయి ఆ శ్రమంతా పోగొట్టుకున్నటువంటి ఆ గోపవనితలు, గోపకాంతలు స్ఫురత కుండల కుంతల త్విగండ శ్రియాసుదితహాస నిరీక్షణేన. పురట కుండలం అంటే ప్రకాశవంతంగా, స్ఫురత్ అంటే ప్రకాశించేటువంటి బంగారుమయమైనటువంటి కుండలాల యొక్క కాంతితో మెరుస్తూ ఉన్నటువంటి ఆ గోపికలు. పురట అంటే స్వర్ణమయమైనటువంటి కుండల, చెవికి పెట్టుకునేటువంటి ఆ కుండలాల యొక్క కాంతులతో
కుంతల త్విట్ గండశ్రియా. కుంతలములు అంటే ముంగురులు. చక్కగా వారు యొక్క అలకలు ఆ ముంగురుల యొక్క కాంతితో ప్రకాశిస్తూ ఓ పక్కన వెన్నెల కాంతి, ఓ పక్కన వారు చక్కగా కేశ అలంకరణ మొదలైనటువంటి వాటి యొక్క కాంతులతో గండశ్రియ శోభాయమైనటువంటి చెక్కిళ్లు కలిగినటువంటి ఆ స్త్రీలందరూ కూడా వారి యొక్క సుధిత, సుధిత అంటే సుధా అంటే అమృతం, సుధిత అమృతమయమైనటువంటి చక్కటి హాస నిరీక్షణేన, అమృతప్రాయమైనటువంటి చిరునవ్వులతోనూ చూపులతోనూ స్వామివారిని పూజిస్తూ మానం, మానం అంటే గౌరవం, ఇక్కడ అర్చించడం స్వామివారు. మానం దదతి, మానం దదతి అభిమానం అంటే స్వామివారిని పూజిస్తూ, ఎవరిని పూజిస్తున్నారంటే వృషభస్య మానం దదతి, ఆ పురుషోత్తముణ్ణి పరమ పురుషుణ్ణి సేవిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ జగుహు కృత్యాని పుణ్యాని, ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో ఆ లీలలన్నీ కూడా గానంగా పాడుతున్నారట. ఎందుకునంటే స్వామివారి యొక్క చల్లటి కరపద్మాల యొక్క స్పర్శకి ఆనందించినటువంటి గోపికలు. ఎట్లాంటి గోపికలో మొత్తం అంతా చెప్పాడు. అట్లా ఈ విధంగా ప్రకాశిస్తున్నటువంటి ముంగురులు, ప్రకాశిస్తున్నటువంటి అలంకారాలు, కుండలాలు, చక్కటి చెక్కిళ్లు కలిగినటువంటి ఈ స్త్రీలు ఈ విధంగా చేస్తున్నారు. వారి యొక్క చూపులతో చిరునవ్వులతో స్వామివారిని అర్చిస్తున్నారయ్యా అని చెప్పి. అంటే అటువంటి చూపులు కూడా స్వామివారి యొక్క ప్రేమకి నోచుకున్నటువంటివి. అవి కూడా పూజలాగా కనిపిస్తున్నాయి ఆ చూసేటువంటి చూపులు కూడా. ఆ విధంగా ఈ విధంగా అలసిపోయినటువంటి వాళ్ళందరి యొక్క పరిస్థితి చూసి ఇక్కడి నుంచి 2 శ్లోకాలలో జలక్రీడ వర్ణించారు. ఇక్కడ జలక్రీడ, ఆ తర్వాత మళ్ళీ జలక్రీడ తర్వాత మళ్ళీ ఉపవనంలోకి వచ్చి తర్వాత మళ్ళీ క్రీడించడం. కాబట్టి ఇప్పటి వరకు చెప్పుకున్నది ఏమన్నా స్థల క్రీడ, ఆ స్థల క్రీడ అయిపోయింది. ఇప్పుడు జలక్రీడ. ఈ జలక్రీడ దేనికంటే ఆ స్థలం పైన నృత్యం చేసి, తాండవం చేసి, రాసోత్సవం చేసి అలసిపోయినటువంటి దేహాలకి ఆ తాపం పోవటం కోసం అని చెప్పేసి ఒక్కసారిగా జలక్రీడ. ఆ పక్కనే యమునా నది పాపం ఎదురు చూస్తుంది, నాలో స్వామి ఎప్పుడు ప్రవేశిస్తారా అని చెప్పి. యమున, వీళ్ళందరూ గోపికల రూపంలో ఉన్నారు, పాపం యమునా నది అక్కడే ఉంది, ఆవిడ అసలైనటువంటి భార్య కాబట్టి అక్కడికి రావాలి. కాబట్టి వెంటనే ఎదురు చూస్తుంది కాలింది. తాభిర్యుత శ్రమమపోహితు మంగ సంగ ఘృష్టస్రజస్సకుచ కుంకుమ రంజితాయ గంధర్వపాలిభిరనుద్రుత ఆవిశద్వాహ. ఈ పదం చాలా ముఖ్యమైనటువంటి పదం. ఆవిశద్వాహ శ్రాంతో గజీభిరిభరాడివ భిన్నసేతు, శ్రాంతో గజీభిరిభరాడివ భిన్నసేతు తాభిర్యుత శ్రమమపోహితుమంగ సంగ కృష్టస్రజస్సకుం కుచకుంకుమ రంజితాయ. శ్రాంత, అలసిపోయి ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఆ అలసిపోయి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికి ప్రవేశిస్తున్నారట? ఆవిషత్ వాహ. ఈ పదాన్ని విడదీస్తానండి. ఆవిషత్ ప్లస్ వార్. వార్ అంటే వారి శబ్దం, వారిని అని నీరు. వాహ అంటే నీరు. ఆ నీటిలో ప్రవేశించారు. ఎక్కడ ఉంది నీరు అంటే పక్కనే ఉన్నటువంటి కాళింది జలాల్లో ప్రవేశించారు. ఎందుకంటే అలసిపోయి ఉన్నారు వాళ్ళందరూ. తాభిర్యుత, తాభిహి ఆ గోపికలతో పాటుగా ఉండి క్రీడించి ఆనందించి అలసిపోయినటువంటి ఈయన కూడా శ్రమపడ్డాడు, కష్టపడిపోయినట్టు. ఎందుకంటే ఈయన కష్టం ఏమిటంటే వాళ్ళ రూపాలుగా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి వాళ్ళు ఏ చేష్టలు చేస్తున్నారో ఈయన అదే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు అలసిపోయారంటే ఈయనకి అలసట వచ్చినట్టే. కాబట్టి తాభిర్యుత, వారితో కూడుకుని ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రమమపోహితుం ఆ శ్రమని పోగొట్టుకోవడం కోసం అని చెప్పేసి, ఆ నృత్యోత్సవంలో చేసినటువంటి ఆ శ్రమను పోగొట్టుకోవడం కోసం అని చెప్పేసి అంగసంఘృష్టస్రజ, ఆ పోగొట్టుకోవడం కోసం ఏం చేశాడంటే ఆవిషద్వాహ, నీటిలో ప్రవేశించాడు. ఆ ప్రవేశించే సమయంలో, ప్రవేశించిన తర్వాత ఏం జరిగింది? అంగసంఘృష్టస్రజస్సకుచ కుంకుమ రంజితాయ. నీటిలో ప్రవేశించగానే ఆ గోపకాంతలందరూ కూడా అంగసంగ, స్వామివారి యొక్క ఆ దేహం యొక్క రాపిడి కలయిక, సంగము అంటే సాంగత్యం, కలయిక, ఆ శరీరం యొక్క స్పర్శ సుఖం అని ఘృష్టస్రజ, ఘృష్ట, ఇంతమంది గోపికల యొక్క శరీర స్పర్శతో ఈ స్వామివారు పెట్టుకున్నటువంటి మెడలో ధరించినటువంటి ఆ వనమాల ఏదైతే ఉందో ఆ మాల కాస్త ఘృష్టస్రజ, స్రజ అంటే మాల, స్వామి వేసుకున్నటువంటి ఆ మాల ఏదైతే ఉందో అది నలిగిపోయింది. చక్కగా
మందార మకరందాలు జాలవారేటువంటి ఆ మందారాల ఆ మధురానికి కూడా, ఆ దాంట్లో ఉండేటువంటి తేనెని కూడా తుమ్మెదలు అలా వచ్చి ఆ స్వామి చుట్టూ తిరుగుతూ సేవిస్తూ ఉండేటువంటి అటువంటి ఆ వనమాల ఘృష్టస్రజ ఒక్కసారిగా వాడిపోయింది. ఎందుకంటే ఈ దేహముల యొక్క రాపిడితో ఈ గోపికలందరూ వచ్చి స్వామివారితో నేను 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 అంటూ వచ్చి ఆ జలాశయంలోకి దిగుతున్న సందర్భంలో అంగసంగ వారి యొక్క ఆ శరీరముల యొక్క రాపిడికి ఘృష్టస్రజ ఈయన మెడలో ఉన్నటువంటి పుష్పమాల కాస్త అలా నలిగిపోయి, అంతేకాకుండా ఈ అంగసంగం అనేటువంటి దాన్ని ఇంకాస్త వివరించారు. కుచ కుంకుమ రంజితాయా వారి యొక్క హృదయ భాగములు అనేటువంటి వాటి యొక్క రాపిడికి ఈ స్రజము అలా నలిగిపోయి చివరికి ఆ నలిగిన తర్వాత ఆ లోపల ఉన్నటువంటి మకరందానికి, చక్కటి మకరందానికి తుమ్మెదలు అనేటువంటివి చక్కగా అక్కడికి వచ్చి పాడుతున్నట్టుగా ఉన్నాయని చెప్పి గంధర్వ పాలిభి అనుద్రుత ఆవిషద్వా గంధర్వ పాలిభిరనుద్రుత. అనుద్రుత అంటే అనుసరించరు. ఓ పక్కన ఈ మకరందాన్ని గ్రోలటానికి, కృష్ణుడి పైన వనమాలలో ఉన్నటువంటి మకరందాన్ని గ్రోలటానికి వస్తున్నటువంటి తుమ్మెదల యొక్క ఝుంకార నాదాలు గానం చేస్తున్నట్టుగా ఉన్నాయి. గంధర్వ ఆలివి. ఆలి అనే పదం ఎక్కడొచ్చినా సరే రెండు అర్థాలు ఉంటాయి. ఆలి అంటే భార్య అని ఒక అర్థం, ఇంకోటి తుమ్మెద అని అర్థం. తుమ్మెదలు, ఆ తుమ్మెదలు గంధర్వ ఆలివి అంటే గంధర్వులు ఏ విధంగా గానం చేస్తూ రక్తి కట్టించే విధంగా ఉంటుందో ఆ విధంగా తుమ్మెదల యొక్క ఝుంకారాలతో స్వామిని సేవించుతూ అలా మకరందాన్ని గురవడానికి వస్తున్నటువంటి తుమ్మెదలు స్వామి చుట్టూ తిరుగుతున్నాయి. ఇది తుమ్మెదలు స్వామి చుట్టూ తిరుగుతున్నాయా, లేకపోతే గోపికలు ఆ విధంగా గానం చేస్తూ కీర్తిస్తూ స్వామి వారి చుట్టూ ఆ విధంగా తుమ్మెదల వలె తిరుగుతున్నారో రెండు రకాల అర్థాలు సమన్వయం చేసుకుంటారు. అయితే ఇక్కడ గంధర్వ పా అనే అక్షరానికి పా అంటే పాలనే అనే ధాతు అర్థం, అంటే రక్షించువాడు. గంధర్వ పతి అని అర్థం. ఇంకా చెప్పాలంటే గంధర్వ పతులు, అంటే భార్యలతో కూడినటువంటి గంధర్వ పతులు అలిసిపోయి జలక్రీడలాడటానికి ప్రవేశించినట్టుగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ ఈ స్త్రీలతో పాటుగా, యోషితులతో పాటుగా, ప్రజస్త్రీలతో పాటుగా ఆ జలాశయాల్లోకి ప్రవేశిస్తున్నారు. చాలా మంది కృష్ణులు ఉన్నారు అక్కడ ప్రవేశించినటువంటి వాళ్ళు. అట్లా ఒక కృష్ణుడు కాదట, ఎంతో మంది కృష్ణులు ఉన్నారు. ఒక్కొక్క పక్కన గోపిక ఉన్నారు. గంధర్వపాలిభిరను ధృత ఆవిషద్వ ఎక్కడ ప్రవేశించారంటే ఆ వారిలో యమునా జలాలలో ప్రవేశించి, ఎట్లా ప్రవేశించారనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పదం పెట్టారు ఇక్కడ, చాలా ముఖ్యమైనటువంటి పదం. గజీభిరిభరాట్ ఇవ భిన్న సేతు. గజీభి ఇభరాట్. గజీభి అనే పదానికి అర్థం స్త్రీలింగం. కాబట్టి ఆడ ఏనుగులతో కూడుకుని ఉన్నటువంటి ఇభరాట్ సామ్రాట్. ఇభరాట్ అంటే గజరాజు వలె. ఆడ ఏనుగుల యొక్క మందతో కూడుకుని ఉన్నటువంటి గజరాజు ఏ విధంగా అయితే నీటిలో ప్రవేశిస్తాడో, ఎలా ప్రవేశిస్తాడు? భిన్న సేతు. సేతు అంటే మనకి తెలిసి వారధి, సేతు అంట. భిన్న సేతు ఆ చెలియ కట్టలని ఛేదించుకుంటూ చల్లా చెదర చేసుకుంటూ లోపలికి దిగి అల్లకల్లోలం చేసేటువంటి గజరాజు సేతు అంటే వారధి. అంటే చెలియ కట్టలని కూడా, వారధిని కూడా తగ్గించుకుని కట్ చేసుకుని మొత్తం అంతా ఛేదించుకుంటూ లోపలికి వెళ్ళి ఆ జలాశయాలను అల్లకల్లోలం చేసేటువంటి గజరాజు, ఆడుకుని జలక్రీడలు ఆడించే, వప్రక్రీడలు ఆడేటువంటి గజరాజు వలె శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రవేశించాడు. అక్కడికి వెళ్ళి జలక్రీడలు ఆడుతున్నారు స్వామి. ఇక్కడ భిన్న సేతు అనేటువంటి పదానికి ఇంకొక అర్థం కూడా ఉంది. ఒకటేంటంటే అసలు మామూలుగా కనిపించే అర్థం ఏంటంటే, అక్కడ ఆ నదిలో దిగుతున్నప్పుడు ఆ గజం లోపలికి దిగుతున్నప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి ఆ చెలియ కట్టలు మొదలైనటువంటివన్నీ భిన్నమైపోతూ ఉంటాయి, నాశనమైపోతూ ఉంటాయి. ఇంకొక అర్థం ఏంటంటే, లోక మర్యాదను, ధర్మ మర్యాదను అతిక్రమించినటువంటి వాడైనటువంటి స్వామి అని. అంటే ఇతర స్త్రీలతో కలిసి ఆ లోక మర్యాదను అతిక్రమించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా ప్రవేశించాడు అనేటువంటిది కూడా ఇంకొక అర్థం. కానీ ఎందుకంటే అది పరమాత్ముడి యొక్క అసలైనటువంటి లీల. ఆయనకి ఈ ధర్మాలు, లోక ధర్మాలు ఆయనకే, కాబట్టి ఇవేమీ ఉండవు. పైగా ఎట్లా క్రీడిస్తున్నాడు ఆ స్వామి అంటే తనతో పాటు క్రీడిస్తున్నాడు. అంతరాత్మ ఆనందం చెందేటువంటి వాడని చెప్పుకున్నాం. ఆత్మాభిరాముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు. వీళ్ళందరూ ఆయన కోరుకుని వచ్చినటువంటి వాడు. ఈయన ఎట్లాంటి వాడు అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు, అస్ఖలిత బ్రహ్మచారి ఇంకా చెప్పాలి. అట్లాంటి వాడు
లోక మర్యాదను అతిక్రమించి కూడా వచ్చాడని చెప్పడం అనేటువంటిది కొన్ని గ్రంథాలలో వాడారు. ఆ మర్యాదను కూడా, ఎందుకంటే ఈ ధర్మాలు అనేటువంటి ఈయనకి వర్తించవు. అట్లా రమించాడయ్యా, వాళ్ళందరికీ మోక్షం కల్పిస్తున్నాడు అక్కడ స్వామి. సోంభస్యలం యువతిభిః పరిషిచ్యమానః ప్రేమ్నేక్షిత ప్రహసతీభిరితస్తతోంగ వైమానికైః కుసుమవర్షిభిరీక్ష్యమానో రేమే స్వయం స్వరతిరత్ర గజేంద్ర లీలః. రేమే, చక్కగా స్వామివారు రమిస్తున్నాడు అక్కడ. అంటే నీటిలో అట్లా అటు ఇటు ఇటు అటు రమిస్తూ ఉంటే పైనుంచి దేవతలు పుష్పవృష్టి కురిపిస్తున్నారు ఈ శ్లోకంలో. సో అంభసః, అంభసి అలం, అంభసి అంటే నీరు, సహా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ జలములలో యువతిభిః గోపికల చేత పరిషిచ్యమానః, పరిషిచ్యమాన అంటే నీరు వెదజల్లటం స్వామి మీద. లోపలికి రాగానే వాళ్ళు ఈ నడుంలోకి దిగంగానే ఇక వెంటనే ఆ చేతులతో స్వామివారి చల్లటం, స్వామివారి వీడ మీద చల్లటం, ఈ విధంగా అలా నీళ్లతో కాసేపు ఆడుకోవటం. అంతేకాకుండా ప్రేమ్నేక్షిత, ప్రేమమయమైనటువంటి ఈక్షిత చూపులతో, అందమైనటువంటి చూపులతో ప్రేమగా స్వామివారి మీద చూస్తూ, ప్రహసతీభిః, ప్రహసనం చక్కటి చిరునవ్వులతో, అందమైనటువంటి ఆ చిరునవ్వులతో, ఇతస్తతోంగః, ఇతః తతః అటు ఇటు ఆ నీళ్లలో అటు ఇటు కదులుతూ చక్కగా ఆ చేతులు పట్టుకుని పట్టాలు వేసుకుని అందరూ 4-5 కలిసి శ్రీకృష్ణ పరమాత్మను మధ్యలో ఒకటి పెట్టుకుని ఆ జలక్రీడలు ఆడుతూ చూపులతోనూ చక్కటి చిరునవ్వులతోనూ అందమైనటువంటి రూపాలతోనూ ఆ నీళ్లతో జలక్రీడలు ఆడుతూ ఈ విధంగా స్వామి రమిస్తూ ఉంటే, వైమానికై, వైమానికై అంటే ఆకాశంలో ఉండేటువంటి ఆ చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కుసుమ వర్షిభిరీక్ష్యమానః, పుష్పవృష్టితో స్వామిని అలా వర్ధిల్ల చేశారు, వాళ్ళు సేవ చేసుకున్నారు. ఈ విధంగా రేమే స్వయం స్వరతిరత్ర గజేంద్ర లీల, ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు రేమే స్వయం అన్నారు అక్కడ. స్వయం స్వరతి, తనలో తాను రమించాడు ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు అని మళ్ళీ వర్ణిస్తున్నారు ఇక్కడ. రేమే స్వయం స్వరతి అంటే తనకి తాను ఆనందించేటువంటి ఆత్మారాముడైనటువంటి స్వామి తాను అక్కడ జలక్రీడల్లో రమించాడు. ఎట్లా అంటే గజేంద్ర లీల, గజ ఇంద్ర అంటే గజరాజు వలె, ఇంతమంది ఆడయేనుగులతో కూడినటువంటి గజరాజు వలె అక్కడ ఆనందంతో జలక్రీడల్లో సంతోషంగా గడిపాడయ్యా అని చెప్పి వర్ణించారు. ఇంకొక 2 శ్లోకాలతో రాసక్రీడ ఘట్టం పూర్తయిపోతుంది. ఈ జలాశయంలో క్రీడించిన తర్వాత ఆ తర్వాత ఉపవనంలోకి వచ్చిన తర్వాత స్వామి ఎలా క్రీడించారు అనేటువంటి 2 శ్లోకాలు చెప్పారు. ఆ తర్వాత మహారాజు పరీక్షిత్ మహారాజు ఇదంతా విన్న తర్వాత ఒక సందేహం అడిగాడు, ఇది అధర్మమా ధర్మమా అనేటువంటి దానికి. అంటే మనకు వచ్చే సందేహాలు, మనం 29వ అధ్యాయం నుంచి 33 అధ్యాయాల వరకు కూడా ఈ 5 అధ్యాయాలలో ఎన్నోసార్లు దీంట్లో ఉన్నటువంటి ధర్మాన్ని చెప్పుకుంటూ వచ్చాం. ఇన్ని సందర్భాలలో విన్నా కూడా మనకి సందేహం కలుగుతూనే ఉంటుంది. ఇంకెవరైనా వచ్చి అడిగినా కూడా మనకి సందేహం కలుగుతూనే ఉంటుంది. కాబట్టి మనొకసారి ఈ అప్లోడ్ చేసినటువంటి వీడియోను ఒకసారి మళ్ళీ వింటూ ఉండండి. ఎవరైనా అడిగినా కూడా దాన్ని మనం గట్టిగా వాదించి, మనం ఇది అసలైనటువంటి వ్యాస భాగవతం ఉన్నట్టుగా శ్లోకాల రూపంలో మీరు చదివారు కాబట్టి, విన్నారు కాబట్టి, పారాయణ చేస్తున్నారు కాబట్టి, అది తెలియని వాళ్ళకి మీరు గట్టిగా చెప్పేట్టుగా ఉండాలి. ఈ రాసలీలలో ఉన్నటువంటి యోగ పద్ధతులు కానీ, ఆ కరస్పర్శలోను లేకపోతే ఈ చరణ స్పర్శలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి యోగ సూత్రాలు మొదలైనటువంటివన్నీ మనం చెప్పుకున్నాం. అవన్నీ మిగతా వాళ్ళకు కూడా అందరికీ చెప్పేట్టుగా మీరు సిద్ధంగా ఉండాలి చక్కగా. ఆ తర్వాత మహారాజు కూడా ఇంత విన్నా కూడా సామాన్యమైనటువంటి ప్రశ్న ఒకటి అడుగుతాడు, ధర్మమా అధర్మమా అనే సందేహం. తర్వాత శుక్రయోగింద్ర వారు చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి సమాధానాలు కూడా మనకి తర్వాత ఉపయోగపడతాయి. ఓం శాంతి. మిగతా శ్లోకాలు రేపు ప్రవచించుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.